ఇంటర్నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌తోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇండియన్ సినిమా ఒక డ్రీమ్, ఒక రిస్క్, ఒక బిలీఫ్ అని చెప్పాలి. 'వారణాసి' అనేది సినిమా కాదు. రాజమౌళి కలలు కనిన ప్రపంచానికి 1300,00,00,000 అన్నంత విలువ ఇచ్చిన ప్రయాణం అని చెప్పాలి. ఈరోజు మనం నంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాటిలో దాగి ఉన్న భారీ విషన్, మహేష్ బాబు గారి డెడికేషన్, ప్రియాంక చోప్రా ప్రెజెన్స్ మరియు రాజమౌళి గారి 20 ఏళ్ల కళ మనం మాట్లాడుకోబోతున్నాం. టీజర్ ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచానికి ప్రయాణం. 'వారణాసి' టీజర్ చూసి క్షణం మనకు తెలిసింది ఇది సాధారణ కథ కాదని. 'వారణాసి' నుంచి అంటార్క్టికా, కెన్యా 512 CE 2027 CE త్రేతాయుగం కలిసి ఒక ఎపిక్ టైమ్ లైన్‌ని రాజమౌళి మన కళ్ళ ముందుకు తెస్తున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మహేష్ బాబు రుద్రగా కనిపించడం, అతని కెరియర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ అవతార్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. 1300,00,00,000 బడ్జెట్ అంటే రిస్క్ కంటే గొప్ప నమ్మకం అని చెప్పడం కరెక్టేమో అనిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం 'వారణాసి' సినిమా మొత్తం బడ్జెట్ 1300,00,00,000కు పైనే ఉంటుందట. ఈ ఒక్క విషయం చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద ఎస్ఎస్ఆర్‌కి ఉన్న ఆ నమ్మకం, ప్రొడ్యూసర్‌కి ఉన్న ఆ ట్రస్ట్, ఇండస్ట్రీకి ఉన్న హోప్, ఇంత పెద్ద విజన్, ఇంత పెద్ద ఎగ్జిక్యూషన్ ఇది కేవలం రాజమౌళి వల్లగా మాత్రమే అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. క్యాస్ట్ యొక్క సాలరీసు, నంబర్స్ కన్నా డెసిషన్ పెద్దవి అని చెప్పడంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇటువంటి షాకింగ్ డీల్స్ అయితే ఎవరు క్లోజ్ చేయరు. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేదే ఈ వీడియోకి కీ పాయింట్ అని చెప్పాలి. మీరు కూడా ఇది విన్నాక షాక్ అవుతారు. మహేష్ బాబు సాలరీ 0. ప్రాఫిట్ వచ్చాకే ఆ ప్రాఫిట్ షేరింగ్‌లో 40% చార్జ్ చేస్తున్నారంట మహేష్ బాబు గారు. సో, ఆయన ఈ కథని ఎంతలా నమ్మారో మీకే వదిలేస్తున్నాను, ఊహించుకోండి. ఇలాంటి క్రేజీ డీల్ చేసుకున్నందుకు మహేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద ఉన్న నమ్మకం, ఒక డైరెక్టర్ విషన్ మీద ఉన్న నమ్మకం. ఇది డెడికేషన్ అనటంలో తప్పేమనుందా చెప్పండి. రాజమౌళి గారు అడ్వాన్సే తీసుకోలేదు. 30-40% ప్రాఫిట్ షేర్ ఇద్దరు కలిసే చెప్తున్నారు. సినిమా పెద్దది, మేము కాదు అని చెప్పి. నిజంగానే సినిమా ఏ రేంజ్‌లో రాబోతుంది. రాజమౌళి గారు, అలాగే హీరో గారు ఇద్దరూ కూడా సాలరీ తీసుకోకుండా డబ్బులు దాని మీద పెట్టి ప్రాఫిట్స్‌లో తీసుకుంటున్నామంటే వాట్ ఏ విజన్ మ్యాన్. ఏదో ఉంది దీనిలో మనం చూడాల్సింది. ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా 30,00,00,000 వరకు సాలరీనైతే తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. సో, ఇండియన్ సినిమాకి ఒక గ్లోబల్ ఫేస్‌లా అయితే ఆవిడ కనపడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక 'పృథ్వీరాజ్' గారు సూపర్ డూపర్ యాక్టర్. ఆయన ఇప్పుడు 10 క్రోర్స్‌కు పైగా అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది రెమ్యూనరేషన్. ఆయన పర్ఫార్మెన్స్‌కి ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా మేకింగ్ గురించి చెప్పాలంటే ఒక్క సీన్‌కి 60 రోజులు తీసుకున్నారంట. రాజమౌళి గారు చెప్పారు రామాయణ ఇన్స్పిరేషన్‌తో ఒక మ్యాసివ్ సీక్వెన్స్‌కి 60 రోజులు పట్టిందని. ఆ సీన్‌లో ఉన్న డీటెయిల్స్, అథెంటిసిటీ, పెర్ఫార్మెన్స్ అది ఎందుకు ఇంత టైం తీసుకుందో మీకు తర్వాత అర్థమవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తున్నారు. సో, సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. సంక్రాంతి 2027 ఒక జనరేషన్‌కి ఒకే సినిమాటిక్ మూవ్‌మెంట్ అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు ఇండియన్ సినిమా ఒక కొత్త చాప్టర్‌లోకి వెళ్ళిపోబోతుంది. మహేష్ బాబు కెరియర్, రాజమౌళి కెరియర్ మరియు మన ఇండస్ట్రీ 'వారణాసితో' కొత్త స్థాయికి వెళ్ళబోతున్నాయి అనడంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. అఫ్‌కోర్స్ రాజమౌళి గారు తీసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయినప్పటికీ కూడా ట్రెండ్ సెట్టింగ్, అలాగే ఇలాంటిది మళ్ళీ ఎవరు చేయలేరు అన్నట్టుగా తీసిన సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి 'మగధీర', రెండోది 'బాహుబలి' అయితే మళ్ళీ ఆ స్థాయిలో జనాల్ని పిచ్చి పీక్స్‌కి తీసుకెళ్ళి ఒక సినిమా కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేయించేలా చెయ్యాలి అంటే అది 'వారణాసితోనే' అని అనిపిస్తుంది. 1300,00,00,000 ప్రాఫిట్ షేర్ డీల్స్ ఉంటే గ్లోబల్ కాస్ట్ ఉంది. టైమ్ ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచరు. ఇది బాక్స్ ఆఫీస్ కోసం కాదు. ఇది లెగసీ కోసం, ఇది హిస్టరీ కోసం అనడంలో డౌట్ లేదు. ఇప్పటి వరకు రాజమౌళి గారు తీసిన సినిమాల్లో హిస్టరీ క్రియేట్ చేసినటువంటి 'బాహుబలి' లాంటి సినిమాని మించి మనం ఒకటి చూడబోతున్నాం అని అర్థమవుతుంది. 'వారణాసి' సినిమా మొదలయ్యే లోపే మనల్ని ముందే మరో ప్రపంచానికి తీసుకువెళ్ళిపోతున్నారు రాజమౌళి గారు అనడంలో తప్పే లేదు. ఇంతకీ ఈ డీల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేకపోతే ఓవర్ చేస్తున్నారా? ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల
వాళ్ళు ఇలా చేస్తున్నారనిపిస్తుందా? మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమోసా టీవీ వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి మన ఛానెల్‌ని.